సార్ నమస్తే. ఏంటి హరిహర వీరమల్లు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం 5 ఏళ్ల నిరీక్షణ ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. సార్ నిజంగా హరిహర వీరమల్లు ఈరోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా అభిమానులందరికీ, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకి అందరికీ కూడా, సినిమా యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అవుతున్న కాదు అయిపోయినా ఇంకా ఈ అవుతుందా? రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో చాలా చాలా కష్టాల మధ్య, చాలా పవన్ కళ్యాణ్ గారి కష్టం, నిర్మాత కష్టం, ఆ చిత్ర యూనిట్ కష్టం, ఎంతో మంది కమిట్మెంట్ ఈ రోజున సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఇందులో ముఖ్యంగా మొదటిగా చెప్పాల్సింది మనం ఏం రత్నం గారి గురించి. ఏం రత్నం గారు ఎంత పెద్ద ప్రొడ్యూసరో, దేశం గర్వించదగ్గ సినిమాలు తీశారు. శంకర్ గారితో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్ పరంగా కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ఖుషి సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమానే. సో అటువంటి పెద్ద ప్రొడ్యూసరు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ క్రిష్ గారు మధ్య ఈ ముగ్గురు కలిసి తీస్తున్న సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఏం రత్నం గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంతవరకు అయితే ఫండ్స్ అలొకేట్ చేయాలో, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టాలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, సినిమా లేట్ అవుతున్నా కూడా వివిధ కారణాల రీత్యా, అంటే కరోనా వేవ్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ రీత్యా కానివ్వండి, సినిమా లేట్ అవుతున్నా కూడా ఎక్కడా కూడా ఆయన హోప్ కోల్పోకుండా, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ మీద నమ్మకంతో ఆయన సినిమాని ఆద్యాంతం ఆయన భుజాల మీద వేసుకుని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఫైనాన్సెస్ పరంగా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా సినిమాని పూర్తి చేయటంలో ఆయన పాత్ర చాలా కీలకం సార్. ఈ సందర్భంగా ఏం రత్నం గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన సినిమా పెద్ద పెద్ద డైలాగులు చెప్పవసరం లేదు, పెద్ద పెద్ద ఫైట్లు చేయవసరం లేదు అనే ఒక నానుడు ఉంటది. సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నడుచుకుంటా స్క్రీన్ మీద తిరుగుతూ ఉంటేనే విజిల్స్ పడిపోతాయి అనే క్రేజ్ ఉంటది పవన్ కళ్యాణ్ గారికి. అటువంటి క్రేజ్ పరిస్థితుల్లో 2014లో పార్టీ పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను సినిమా తీయను అని చెప్పి సినిమాలను వదిలేసిన పరిస్థితుల్లో, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, పార్టీని నడపాల్సిన పరిస్థితుల్లో ఆ రోజున వకీల్ సాబ్ అనే ఒక సినిమా తీయటం, తర్వాత భీమ్లా నాయక్ అని, బ్రో అని, ఈ పరిస్థితుల్లోనే వకీల్ సాబు తీస్తున్న సమయంలోనే ఏం రత్నం గారు వచ్చి ఇలా ఒక ఫ్యాంటసీ సినిమా తీద్దాము, కొంచెం రియల్ స్టోరీ, కొంచెం ఫ్యాంటసీ రెండు కలిపి తీద్దామనే ఒక పరిస్థితుల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం జరిగింది. ఓకే, రైట్. ఓవరాల్ గా ఎలాంటి టాక్ ఉంది సార్? ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది సార్. అదే చెప్తా ఉన్నాను సార్, ఎంతో కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్కన రాజకీయాలు, ఒక పక్కన సినిమా ఇచ్చిన మాట కోసం కట్టుబడి, ఆయన సమయం కుదరకపోయినా సరే కుదిరించుకుని రోజుకి 2 గంటలు 3 గంటలు, ఒక పక్కన హైదరాబాద్ లో షూటింగ్, తర్వాత మంగళగిరిలో షూటింగ్, ఇట్లా అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో సినిమా చాలా బాగా వచ్చింది సార్. ఈ సందర్భంగా కీరవాణి గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా సోల్ ని నింపారు సినిమాలో. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆయన ఇచ్చిన కిరణ్ మూవీ చూసావా? చూశాను సార్, చూసాను. చూడకపోతే ఎలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకపోతే డిబేట్ లో మాట్లాడలేకపోయింది. ఓకే. లేదు